హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఇంటర్మీడియట్ లేదా 12th పాస్ అయి ఉండి తక్కువ కాంపిటీషన్తో గవర్నమెంట్ జాబ్స్ కోసం చూస్తున్నట్లయితే ఈ యొక్క నోటిఫికేషన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్ చేసుకోవద్దు. అన్నీ కూడా పర్మనెంట్ పద్ధతిలో అయితే ఈ జాబ్స్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇంటర్మీడియట్ లేదా 12th పాస్ అయితే సరిపోతుంది. ఈ జాబ్స్కి మీరు అప్లై చేయొచ్చు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. 40,000కి పైగానే మీకు సాలరీ అనేది పే చేస్తున్నారు. అన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలే. ఎగ్జామినేషన్లో మనకి జస్ట్ హాఫ్ మార్క్స్ వస్తే సరిపోతుంది. ఈ జాబ్స్కి మనము సెలెక్ట్ అయ్యే అవకాశం అనేది ఉంది. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. ఎలాంటి ఎక్స్ట్రా సర్టిఫికేట్లు కూడా అక్కర్లేదు. సో చాలా మంచి ఆపర్చునిటీ. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ కింద పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ సంస్థలో ఈ జాబ్స్ని భర్తీ చేస్తున్నారు. ఈ వీడియోలో మీకు ఫుల్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేయాలో కూడా క్లియర్గా చూపిస్తాను. కాబట్టి స్కిప్ చేయకుండా వీడియోని పూర్తిగా అయితే చూడండి. సో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి 10 మంది కూడా వీడియో హెల్ప్ అవుతుంది. కాబట్టి డెఫినెట్గా అయితే షేర్ చేయడానికి ట్రై చేయండి. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఏదైతే ఇప్పుడు ఈ యొక్క గుమాస్తా ఉద్యోగాలు ఉన్నాయో సో వీటికి సంబంధించి మనకి క్వాలిఫికేషన్ ఏదైనా విభాగంలో మీరు 12th అనేది పాస్ అయితే సరిపోతుంది. 12th అంటే మీరు డిప్లొమా కానీ లేదంటే ఏ విభాగంలో మీరు ఇంటర్మీడియట్ పాస్ అయినా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. సో గుమాస్తా అంటే మనము ప్రజెంట్ లాంగ్వేజ్లో లోయర్ డివిజన్ క్లర్క్ అని చెప్పేసి అయితే పిలుస్తున్నాం. సో అప్పట్లో అయితే మనము గుమాస్తా అని చెప్పేసి అయితే పిలిచేవాళ్ళం. ఈ ఎల్డీసీ లోయర్ డివిజన్ క్లర్క్కి సంబంధించి సెలక్షన్ వచ్చేసి ఎలా జరుగుతుందంటే చూడండి. సో మనకి పార్ట్ 1 వచ్చేసి ఆబ్జెక్ట్ విధానంలో కండక్ట్ చేస్తారు. 80 మార్క్స్కి 2 అవర్స్ టైం ఇస్తారు. ఇందులో మీరు చూడండి క్వాలిఫై మార్క్స్ ఎంత 40%. అంటే 80 మార్క్స్ కంటే ఇంకా అందులో 40% అంటే ఇంకా చాలా తక్కువ. అంటే సగం కంటే తక్కువ మార్క్స్ వస్తే సరిపోతుందన్నమాట. మీరు పార్ట్ 1 అనేది క్వాలిఫై అయితే అవ్వచ్చు. ఇక్కడ చూడండి మనకి స్క్రీనింగ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. పార్ట్ 1 అనేది క్వాలిఫైయింగ్ నేచర్లోనే ఉంటుంది. ఇందులో ఏ టాపిక్స్ ఉంటాయంటే చూడండి, జీకే జనరల్ నాలెడ్జ్, అర్థమెటిక్ ఎబిలిటీ అండ్ అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్, రీజనింగ్. సో మనకి బేసిక్ టాపిక్స్. సో మనకి నార్మల్గా ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు ఉంటారో సో వాళ్ళకి ఉండేటువంటి సిలబసే ఉంటుంది. ఇక్కడ పెద్ద కష్టం అయితే ఉండదు. ఎవరైతే ఈ యొక్క పార్ట్ 1లో మంచి స్కోర్ సాధిస్తారో మినిమం క్వాలిఫై అవుతారో వాళ్ళకి పార్ట్ 2కి సంబంధించి కూడా ఉంటుంది. ఇది వచ్చేసి మనకి ఆఫ్టర్నూన్ సెషన్లో కండక్ట్ చేసే అవకాశం అవుతుంది. సో ఇది వచ్చేసి కూడా ఏంటి అంటే రిటర్న్ టెస్ట్, సబ్జెక్ట్ 2కి సంబంధించినటువంటి రిటర్న్ టెస్ట్ అనమాట. సో ఇందులో వచ్చేసి ఏంటి అంటే నోటింగ్ అండ్ డ్రాఫ్టింగ్, జనరల్ అవేర్నెస్, ఇండియన్ కల్చర్. ఇందులో మీకు ఎటువంటి మ్యాథ్స్ అయితే ఉండదు. అంటే చాలామంది నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఉంటారు కదా, సో వాళ్ళకైతే ఈజీగా గవర్నమెంట్ జాబ్ కొట్టేటువంటి బెస్ట్ నోటిఫికేషన్ అయితే ఇదైతే అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మీరు పేపర్ పార్ట్ 1కి సంబంధించి మాత్రమే ఇక్కడ మనకి మ్యాథ్స్ అనేది ఉంటుంది. ఇందులో పార్ట్ 2లో ఏంటంటే ఇక్కడ మ్యాథ్స్ అనేది లేదు కాబట్టి సో మీరు ఈజీగా జాబ్ అనేది కొట్టవచ్చు అనమాట. ఇక్కడ చూడండి ఇందులో వచ్చేసి ఏంటంటే 100 మార్క్స్కి అయితే ఉంటుంది. ఇందులో కూడా మీరు జస్ట్ 40% ఆఫ్ మార్క్స్ తెచ్చుకుంటే సరిపోతుంది. 2 అవర్స్ టైం అనేది ఇస్తారు. సో ఎవరైతే ఒక ఎగ్జామినేషన్ పాస్ అవుతారో వాళ్ళకి ఫర్దర్గా టైపింగ్కి సంబంధించి స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. అది కూడా 35 words per minute ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి కంప్యూటర్లో అయితే టెస్ట్ కండక్ట్ చేస్తారు. 10 minutes అయితే టైం ఉంటుందన్నమాట. సో ఈ విధంగా ఈ యొక్క ఎల్డీసీ క్లర్క్ ఉద్యోగాలకి సెలెక్షన్ అనేది జరుగుతుంది. మీరు కొంచెం హార్డ్ వర్క్ చేస్తే గవర్నమెంట్ జాబ్ అనేది కొట్టడానికి ఇంతకంటే బెస్ట్ ఆపర్చునిటీ మీకు మళ్ళీ రాకపోవచ్చు. కాబట్టి సో మీ కనుక ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం సో తప్పనిసరిగా అప్లికేషన్స్ పెట్టుకోండి. మీకు ఇదే వీడియోలో అప్లికేషన్ ప్రాసెస్ కూడా చెప్తాను. జాగ్రత్తగా చివరి వరకు అయితే చూడండి. అయితే మనకి ఈ జాబ్ నోటిఫికేషన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ కింద పనిచేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా అని చెప్పేసి ఈ సంస్థ నుంచి అయితే రావడం జరిగింది. ఇక్కడ మనకి రిక్రూట్మెంట్ ప్రాసెస్ వచ్చేసి ఆన్లైన్ విధానంలోనే ఈ జాబ్స్కి అయితే అప్లికేషన్స్ పెట్టుకోవాలి. అన్నీ కూడా పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అనమాట. ఇక్కడ మనకి ఈ జాబ్స్కి అప్లై చేయడానికి లాస్ట్ డేట్ కూడా ఇచ్చారు. ఎప్పటి వరకు అంటే ఈ మంత్ ఎండింగ్ వరకు టైం ఉంది. 28th April వరకు మీరు ఆన్లైన్ విధానంలో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ మనకి లోయర్ డివిజన్ క్లర్క్ అని చెప్పేసి ఉన్నాయి కదా, ఈ యొక్క చూడండి ఇక్కడ కింద సో ఎల్డీసీ క్లర్క్ అని చెప్పేసి ఉన్నాయి కదా. ఇక్కడ మనకి జనరల్, ఓబీసీ, ఎస్సీ, ఈడబ్ల్యూఎస్ ఈ విధంగా మనకి ఇక్కడ వేకెన్సీస్ అనేవి కేటాయించారు. సాలరీ వచ్చేసి మీకు లెవెల్ 2 ప్రకారం అయితే పే చేస్తారు. సో మీరు ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. ఇక్కడ మీకు అన్ని డీటెయిల్స్ అనేవి ఇచ్చారు. ఇక్కడ మీరు సిలబస్ కావాలంటే ఇక్కడ నుంచి కూడా చెక్ చేసుకోవచ్చు. వేకెన్సీ నోటీస్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ని కూడా ఇక్కడ ఇచ్చారు. సో మీరు అప్లై చేయాలి అనుకుంటే ఇక్కడ అప్లై ఆన్లైన్ పైన క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో మీకు ఇక్కడ కంప్లీట్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి మెన్షన్ చేస్తారు ఎలా అప్లై చేయాలి ఏంటి అని చెప్పేసి.
అయితే ఒక ఎల్డీసీ క్లర్క్ ఉద్యోగాలకి సంబంధించి అప్లై చేయడానికి మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే సో మీకు మినిమం ఏజ్ అనేది 18 నుంచి 28 ఇయర్స్ లోపు ఏజ్ అనేది ఉంటే సరిపోతుంది. ఓబీసీ వాళ్ళైతే 31, ఎస్సీ వాళ్ళైతే మాత్రం 33 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. సీనియర్ సెకండరీ అంటే 10+2 పాస్ ఆర్ ఈక్వివాలెంట్ అని చెప్పేసి ఇచ్చారు. సో కాబట్టి మీరు ఇంటర్మీడియట్ కానీ లేదా డిప్లొమా కానీ పాస్ అయి ఉండి టైపింగ్కి సంబంధించి స్కిల్స్ ఉంటే సరిపోతుంది. అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. సో మీకు ఇక్కడ ఎలాంటి టైపింగ్ సర్టిఫికేట్ కానీ ఏమీ కూడా అవసరం లేదు. ఇన్ కేస్ ఒకవేళ మీకు టైపింగ్ స్కిల్స్ లేకుండా కూడా అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి ఎగ్జామినేషన్ తర్వాతనే టైపింగ్ టెస్ట్ ఉంటుంది కాబట్టి సో మీకు ఎగ్జామినేషన్కి వచ్చే వరకు కూడా మనము ఫర్దర్గా టైపింగ్ స్కిల్స్ అయితే ఇంప్రూవ్ చేసుకోవచ్చు. కాబట్టి మీకు టైపింగ్ స్కిల్స్ లేకుండా అప్లై చేయొచ్చు. లోయర్ డివిజన్ క్లర్క్ జాబ్కి సెలెక్ట్ అయితే అసలు మనము ఏం వర్క్ చేయాలి అంటే ఈ యొక్క నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా అని చెప్పేసి ఏదైతే మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ కింద పనిచేసే సంస్థ ఉందో ఇందులో మనము అడ్మినిస్ట్రేటివ్ టాస్క్ అనేవి చేయాల్సి ఉంటుంది. లైక్ ఆ యొక్క సంస్థకి సంబంధించి ఏదైనా డేటా ఉంటే ఎంట్రీ చేయడము, ఆ యొక్క సంస్థకి సంబంధించి రికార్డ్స్ అనేవి భద్రపరచడము, ఫైల్ మేనేజ్మెంట్ అనేది చూసుకోవడము, డాక్యుమెంట్స్ని ఆర్గనైజేషన్లో పెట్టడము, అంతేకాకుండా క్యాష్ హ్యాండ్లింగ్కి సంబంధించవచ్చు, స్టేట్మెంట్స్కి సంబంధించి ప్రిపేర్ చేయడము, బిల్స్ని మెయింటైన్ చేయడము, రిజిస్టర్స్ని మెయింటైన్ చేయడము. సో ఈ విధంగా మనము క్లర్క్ అంటే ఏదైతే డ్యూటీస్ ఉంటాయో ఆ యొక్క గవర్నమెంట్ ఆఫీసులో అలాంటి డ్యూటీస్ అనేవి మీరు ఇక్కడ పర్ఫామ్ చేయాల్సి ఉంటుందన్నమాట. అలాగే లెటర్స్కి సంబంధించి డ్రాఫ్టింగ్ చేయడము అండ్ మనకి మెయిన్గా సిస్టంలో ఏదైనా డేటా ఎంట్రీ చేయమంటే చేయడము, ప్రింట్అవుట్ తీయమంటే తీయడము. సో ఇలాంటి వర్క్స్ అన్నీ కూడా మీరు చేయాల్సి ఉంటుంది. మనము అప్లికేషన్ అనేది ఎలా చేయాలి అంటే ఆన్లైన్ విధానంలోనే అప్లై చేయాలి. మీకు లింక్ ఏదైతే ఉందో ఇప్పుడు వెబ్సైట్ ఇది మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన వెబ్సైట్ అయితే ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో మనకి ఇక్కడ మీకు గ్రీన్ కలర్లో కనిపిస్తుంది కదా, సో దీనిపైన క్లిక్ చేయండి, న్యూ రిజిస్ట్రేషన్. సో దీనిపైన క్లిక్ చేసి ఇక్కడ మీరు మీ డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేసేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తర్వాత మీరు బ్యాక్ వచ్చేసేసి లాగిన్ పైన క్లిక్ చేసి లాగిన్ అయితే అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. సో అందులో మీ డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేసేసి ఫీ పేమెంట్ చేసేసి సబ్మిషన్ చేస్తే అప్లికేషన్ సబ్మిట్ అయితే అయిపోతుంది అనమాట. అప్లికేషన్ ఫీజుకి సంబంధించి డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే జనరల్ క్యాండిడేట్స్ అయితే 500, మిగతా ఓబీసీ వాళ్ళైతే 250, అలాగే ఫిమేల్ క్యాండిడేట్స్ కానీ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ కానీ వీళ్ళు మాత్రం ఫ్రీగా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. సో మిగతా వాళ్ళు మాత్రమే ఆ యొక్క మెన్షన్ చేసిన అప్లికేషన్ ఫీ అనేది మీరు పే చేయాల్సి ఉంటుంది ఆన్లైన్లో. అయితే ఒక జాబ్ నోటిఫికేషన్కి మనకి కాంపిటీషన్ అనేది ఎందుకు తక్కువగా ఉంటుంది అంటే సో చాలామంది నోటిఫికేషన్ అంతా చూసిన తర్వాత వేకెన్సీ చూస్తారు. సో వేకెన్సీ చూడగానే వేకెన్సీస్ అనేవి తక్కువ ఉంటాయి. సో తక్కువ ఉండగానే అప్లికేషన్ పెట్టారు. మనకి ఇంకోటి ఏంటంటే లొకేషన్ కూడా చూస్తారు. సో లొకేషన్ చూసేసి చాలా దూరం ఉంది కదా, ఇవి అయ్యే వ్యవహారాలు లేవురా బాబు, దీనికి అప్లికేషన్ చేసి వేస్ట్ అని చెప్పేసి సో పక్కన పెట్టేస్తారు. అలా పెట్టడం వల్ల ఏంటంటే చాలా తక్కువ మంది అప్లికేషన్ పెడతారు. సో కాబట్టి మీ గనక ఇంట్రెస్ట్ ఉంటే సో ఉమెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానీ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ వాళ్ళు కానీ సో మీకు ఎలాంటి నష్టం అయితే లేదు, ఎందుకంటే ఫీజు అయితే లేదు. సో మీరు ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు కాబట్టి సో డెఫినెట్గా అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. అన్నీ కూడా పర్మనెంట్ జాబ్స్, ఇండియన్ సిటిజన్స్ అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తూ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు కాబట్టి అందుకోసమే మేము ముందుకైతే తీసుకోవడం జరిగింది ఈ నోటిఫికేషన్ అనేది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అన్నీ కూడా చెక్ చేసుకొని అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. మీకు అన్ని డీటెయిల్స్ అయితే చెప్పాను. సో ఇంకా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అయితే అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.